సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కాదు సార్, ఇప్పుడు 2001లో అంత పాపులర్ అయింది ఫేస్, ఆ డైలాగ్ అంత ఫేమస్ అయింది. అది చూసి మీకు ఆఫర్స్ రావటం, ఫోన్లు రావటం ఏం జరగలేదా? నేను ఎవరో ప్రపంచానికి తెలియదు కదండి. నా ఫేస్ తెలుసు కానీ నా ఐడెంటిటీ తెలియదు కదా. ఎక్కడ ఉంటాను ఏంటి అంటే ఆ టైంలో కనుక సినిమా వేషాల కోసం నేను ప్రయత్నించి ఉంటే, అన్ని ఆఫీసులు తిరిగి ఉంటే నాకు కూర్చుండేవేమో నాకు. బట్ నా మోటో అది కాదు కదా. అప్పుడు మనం సినిమా చేశాము, మళ్ళీ ఇవి ఇక్కడ ఉంది కదా నాకు. ఇక్కడ నేను ఆల్రెడీ నేను సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఫ్యాకల్టీగా, గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. సో అక్కడ జాబ్ వస్తుంది మనకు కావాలి మనము అనే డాక్టరేట్ అయిపోయింది అప్పటికే నాకు. 2000లో డాక్టరేట్ అయిపోయింది. కాబట్టి ఆ ఉద్దేశం మీద ఈ యొక్క దీంతో నేను ఎక్కువ తిరగలేదు. అది వాస్తవం. అది ఏదో సంవత్సరానికి 2 సినిమాలు చేసేవాడిని అంతే, అంతకు మించి లేదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్లో మన క్లాసెస్ పోతాయి మొత్తం. అక్కడ పీకేస్తే నా ఉద్యోగం ఎట్లా, నాకు అప్పటికే పెళ్ళయింది నాకు. సో ఇంట్లో చూసుకోవాలి కాబట్టి ఎట్లా ఈ సో మెనీ టెన్షన్స్, మొత్తం చాలా టెన్షన్స్. ఈ అతడు బాగా తిరిగానండి నేను. అప్పుడు ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి నాకు. ఆఫీసులు ముఖ్యం తెలియదండి, మొత్తం ఎక్కడ ఉంటే ఆఫీస్ తెలియదు. సరే మొత్తానికి ఆయన్నే అడిగి, త్రికరగాన్ని అడిగి, సార్ ఎక్కడ సార్ ఆఫీసు అంటే, అప్పుడు దగ్గర ఉంది రా అన్నాడు ఆయన. వెళ్ళడము, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన వేషం బిగినింగ్లో ఉంటుంది మొత్తం. సినిమా స్టార్టింగ్ నాతో స్టార్ట్ అవుతుంది సినిమా. అది చేయడము, అది చేసిన తర్వాత ఇంకా అయిపోయింది. సార్ ఈ క్యారెక్టర్ ఇంతే ఉంది, క్యారెక్టర్ ఇది ఉండదు క్యారెక్టర్. అయిపోయిందా సార్? అయిపోయింది. మళ్ళీ 0. అంటే 1 సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు బాగా తిరిగిన తర్వాత కొన్ని సెకండ్ వేషం వచ్చింది నాకు అంతే. ఎంత బాధ అనిపిస్తుందంటే, అరే ఇంత చదివాం కదా మనము, నాకు ఇంతే వచ్చింది ఏంటి మళ్ళీ. నేను మళ్ళీ అంటే ఆయన ఇంకో సినిమా తీసేంత వరకు నేను వెయిట్ చేయాలి. నాకు తెలిసిన దర్శకుడు ఆయన ఇంకొక సినిమా తీసేంత వరకు వెయిట్ చేయాలంటే, ఈ సినిమా పూర్తవ్వాలి, రిలీజ్ అవ్వాలి అంటే ఏంటి, దాదాపుగా 2 ఇయర్స్ పాటు నేను ఖాళీగా ఉండాలి. ఈ మధ్యలో ఏం చేయాలి నాకు తెలిసి ఎంతమంది తెలుసు డైరెక్టర్స్, నాకు అంత గొప్పగా తెలియదు నాకు. ఇది మహాసముద్రం. సో ఎవరెవరు ఉన్నారు. ఆ విధంగా అతడు చేసినప్పుడే సడన్గా ఒక్కడు చేసినప్పుడే మళ్ళీ గుణశేఖర్ గారు మొదలుపెట్టారు ఆయన అర్జున్ సినిమా. సో అర్జున్కి మళ్ళీ వెళ్తే ఆయన వెంటనే ఇచ్చేసాడు. ఆయనకి ఏం అసలు రకం లేకుండా ఆ క్యారెక్టర్ ఒకటి ఇచ్చేయండి అన్నాడు. సరే ఏదో ఒక మాస్ క్యారెక్టర్ అది, సినిమాలో ఉండాలి మనం. సో చేయడము ఈ విధంగా అండి. మొత్తం అంతా ఏంటంటే ఒక్కొక్క జర్నీ తీసుకుంటుంటే బాధ అనిపిస్తుంటుంది మొత్తం. విపరీతంగా బాధపడ్డ సందర్భం ఉందా? త్రివిక్రమ్ గారి దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు గతంలో, ఆయనతో నేను మాట్లాడలేను. యాక్సెస్ తక్కువ. మనకున్న యాక్సెస్ ఎవరు, మనకు కో డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు. ఫోన్లు చేస్తుంటాం. ఉన్నప్పుడు వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళు ప్రస్తుతం ఇదేం లేదు బాబు, ఉన్నప్పుడు చెప్తాం, లేదా మాత్రం ఒక నెక్స్ట్ షెడ్యూల్లో ఒకసారి ఫోన్ ఒకసారి అన్నారు అనుకోండి, ఇక మనం డిస్టర్బ్ చేయం, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడో కనుక్కొని చేస్తాం. ఈ క్రమంలో ఒక అతను చాలా ఎంత హర్టింగ్గా మాట్లాడాడంటే, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, 10 సార్లు ఫోన్ చేస్తావేంటి, అసలు నువ్వు విసిగిస్తావేంటి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు ఇట్లా చేసావంటే ఇంట్రెస్ట్లో కూడా ఉండవు, నువ్వు జాగ్రత్త, నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు. సార్ నేను ఇప్పుడు ఏమన్నాను, ఎందుకు ఫోన్ చేస్తావు నువ్వు, సినిమా అంతా నువ్వే ఉంటావు, మొత్తం అంతా నేను పెట్టి సినిమా తీయాలి నేను. సార్ అడగలేదు, ఇంత హార్ష్గా మాట్లాడినాడు. చాలా హర్ట్ అయ్యానండి నేను, మామూలు హర్ట్ కాదు. అరే నేను ఏమన్నా సార్ ఏదన్నా వేషం ఉందా, అంతకు మించితే ఇదే టోన్ తప్పనిస్తే, ఈ టోన్ మించి కూడా ఇప్పుడు ఎప్పుడో నేను ఎవరిని అడగలేదు, ఎవరిని కూడా ఇదే టోన్. ఎందుకంటే నేను రిసీవింగ్ ఎండ్లో ఉన్నాను, నా క్యారెక్టర్ డిమాండ్ చేసే స్థితిలో లేను అన్నప్పుడు ఏడ్చాను నిజంగా. ఏంటి మనకు అవసరమా ఇవన్నీ కూడా, మనకు ఏదో చక్కగా పాఠాలు చెప్పుకుంటున్నాం, హాయిగా నాటకాలు చేసుకుంటున్నాం కదా, చేతిలో మార్ట్ ఉంది కదా, నా కాళ్ళకు నమస్కారం పెట్టి మేకప్ చేయించుకుంటారు కదా.
పెద్ద పెద్ద వాళ్ళు కూడా కాళ్ళకి నమస్కారం పెట్టి మేకప్ చేయించుకునే స్థితిలో ఉన్నాను అంటే ఒక మంచి ఒక రెస్పెక్టెడ్ ప్లేస్లో ఉన్నాం మనం. బట్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి బాగా. సో అనుకున్నప్పుడు సరే ఇవన్నీ మామూలు లేవు మొత్తం అంతా. మనం ఇప్పుడు ఒక సమ్మెట దెబ్బలు తినందే ఒక శిల్పం కాదు. సో మనల్ని మనం మలుచుకుందాం అలా అని ఒక పాజిటివ్ నాకు నేనేగా మళ్ళీ కౌన్సిలింగ్ చేసుకొని అలా ముందుకు వెళ్ళడమే. ఫోన్లో కాకుండా సెట్లో ఏమైనా అనుభవాలు ఎదురైనాయా సార్? సెట్లో ఏం లేదండి, ఎందుకంటే నేను యాక్చువల్లీ నా యాటిట్యూడ్ ఏంటంటే ఇస్తే తీసుకుంటాను, లేని పక్షంలో దూరం ఉంటాను అంతే. అంత మించితే మనం ఇంటిలాగా మనం డిమాండ్ చేయలేము అక్కడ. అవును, అది నిజమే. ప్లస్ నేను థియేటర్ నుంచి వచ్చినాం కదా, నేను థియేటర్లో మాకంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా సరే మామూలుగా ఉంటారు. ఇప్పుడు విద్యాసాగర్ గారు నేను నా కళ్ళారా చూశాను. మేము విద్యాసాగర్ లాంటి వాడు ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, హీరో. ఆయన మాటకాలు చేసుకుంటూ మాతో పాటు కింద పడుకునేవాడు. ఆయన మామూలుగా మాట్లాడేవాడు. జేవి సోమయాజులు గారు, ఆయన మేకప్ కూడా చేశాను నేను. వాళ్ళు మామూలుగా వచ్చి మాతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మామూలు జేవి సోమయాజులు అంటే శంకరాభరణం. అలాంటి వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం ఎందుకు వెళ్ళాం? మనము యాక్టింగ్ కోసం వెళ్ళాం. నాకు కావాల్సింది అది, నాకు కావాలి. నువ్వు చద్దన్నం పెడతావా, నువ్వు అన్నం పెట్టవా, నాకు అనవసరం. నాకు అది పంచపక్ష ప్రమాణాలను పెట్టి క్యారెక్టర్ ఉంటుందనుకోండి, నాకు ఈ అన్నం రుచించదు, నాకు టేస్టీగా అనిపించదు. నాకు క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, వాడు పచ్చడి మెతుకులో పెట్టాడు, టేస్ట్ చాలా తృప్తిగా ఉంటుంది నాకు అది. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ నాకు అది కావాలి, నాకు ఇది కాదు. నాకు నా పాలసీ అంతేనండి. పెడితే మంచిదే, బట్ ఇప్పటికి కూడా నేను వాళ్ళు ఎంత పెట్టినా తినను ఎక్కువ. నేను భోజనం నేను చాలా మితంగా తింటాను, నాకు ఇష్టమైతే తింటాను అంతే. ఓకే, ఇంకా పప్పన్నం తప్పనిస్తే చాలు ఇంకేమన్నా.